ఫిర్యాదుదారుని వైద్య సెలవుల జీతం బిల్లులను సిద్ధం చేయడానికి మరియు వాటిని ములుగు జిల్లా ఖజానా కార్యాలయానికి సమర్పించడానికి 25,000 రూపాయల లంచం తీసుకుంటూ తెలంగాణ అనిషా అధికారులకు పట్టుబడ్డ ములుగు జిల్లా ప్రజా పరిషత్ యొక్క ముఖ్య కార్యనిర్వాహక అధికారి కార్యాలయ సూపరింటెండెంట్ జి సుధాకర్ మరియు జూనియర్ అసిస్టెంట్ ఎస్ సౌమ్య. ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి. అంతేకాకుండా వాట్సాప్ నెంబర్ 9440446106, ఫేస్బుక్ @తెలంగాణ ఏసీబీ మరియు వెబ్సైట్ acb.telangana.go.in ద్వారా కూడా తెలంగాణ అనిసాను సంప్రదించవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి చేపలు బాగానే వలలో పడుతున్నాయంటే ఏసీబీ చురుకుగా పనిచేస్తుందని అర్థం. పనిచేసే ఒక జూనియర్ అసిస్టెంట్ 2023-24లో పలుమార్లు అనారోగ్యం చేత డ్యూటీకి రాలేక మెడికల్ లీవ్ తీసుకున్నాడు. అయితే 2025 జనవరి నుండి అతను డ్యూటీకి రెగ్యులర్గా అటెండ్ అవుతున్నాడు. అతని మెడికల్ లీవ్ పీరియడ్కి సంబంధించినటువంటి లీవ్ సెటిల్మెంట్ చేసి ట్రెజరీకి పంపించడం కొరకు సూపరింటెండెంట్ అయినటువంటి సుధాకర్ మరియు కన్సర్న్ సెక్షన్ సౌమ్య వీరు అతని దగ్గర నుండి 60,000 డిమాండ్ చేశారు. 40,000 ఏమో ఆ బిల్లు క్రెడిట్ అయిన తర్వాత, ముందేమో 20,000 సుధాకర్కి 5,000 సౌమ్యకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిండు. అయితే వారు అడిగిన డబ్బులు ఇవ్వడం అతనికి ఇష్టం లేక హన్మకొండలో ఉన్న మా ఆఫీస్కి వచ్చి వారి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. వారి ఫిర్యాదు మేరకు ఈరోజు ఎవరైతే ఈ ఆఫీసులోనే పనిచేసే జూనియర్ అసిస్టెంట్ వారికి డబ్బులు ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. సుధాకర్ దగ్గర నుండి 25,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ఈ సౌమ్య అనే అమ్మాయి డబ్బులు కూడా అతను సుధాకర్కే ఇవ్వమంటే ఆమె సూచనల మేరకు సుధాకర్ తీసుకున్నాడు. అయితే వారి ఇరువురిని కూడా ఇప్పుడు మేము కస్టడీలోకి తీసుకున్నాము. రేపు ఉదయం ఏసీబీ కోర్టు వరంగల్లో వీరిద్దరిని ప్రొడ్యూస్ చేస్తాము. ఎంప్లాయీ సార్, ఎంప్లాయీ నేమ్ అంటే గోప్యంగా ఉంచడం మంచిదని. లీగల్గా చేయాల్సిన పని చేయకుండా ఎవరినైనా డబ్బులు అడిగేది ఉంటే మా ఏసీబీ ఆఫీస్కి ఫోన్ చేయాలని చెప్పి కోరుచున్నాము. నా నంబర్ వచ్చేసి 9154388912. అలాగే టోల్ ఫ్రీ నంబర్ 1064. నా పేరు సాంబయ్య, డిఎస్పీ ఏసీబీ వరంగల్ అండి. అలాగే ఈ రేడ్లో నాతో పాటు ఇన్స్పెక్టర్సు ఎస్ రాజు అండ్ ఎల్ రాజు మరియు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.